హలో అండి, నమస్తే. అందరికీ బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఆ, అమ్మ పెట్టదంట, అడుక్కొని తిన్నదంట. ఈ సామెత తెలుసా మీకు? చాలామందికి తెలిసే ఉంటుంది కదా అండి. అవును మరి. మనం ఏదైనా సొంతగా చేసుకుంటుంటే ఏయో అడ్డుపుల్లలు వేస్తూనే ఉంటారు. ఎవరో కాదు, మన వాళ్ళే ఎత్తారు. మన సొంత వాళ్ళే, మన చుట్టాలే, మన బంధువులే, మన రక్త సంబంధికులే. వాడు ఎక్కడ బాగుపడిపోతాడు, వాడు ఎక్కడ పైకి వచ్చేస్తాడు, వాడు ఎక్కడ ముందుకెళ్ళిపోతాడు అని కాళ్ళు పట్టుకొని వెనకాలే లాగుతూ ఉంటారు మనోళ్ళే. బయట వాళ్ళు ఎవరు కాదండి, మనోళ్ళే. అర్థమైందా? అలాగా అమ్మ పెట్టదంట, అడుక్కొని తినేదంట అనేసి సామెత ఒకటి ఉంది కదా, అందుకని ఆ మాట అన్నానండి. ఈ రోజుల్లో అన్నీ ఉంటేనే చుట్టాలు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కూడా. అవునా కదా? చెప్పండి మీరు. ఇప్పుడు 4 డబ్బులు ఉంటేనే బెల్లం చుట్టూ ఈగలు అంటారు కదా, అది ఒక సామెతే. 4 డబ్బులు ఉంటేనే అందరూ చేరతారు. ఏమీ లేదనుకోండి, ఈడు పనికిరానోడు, ఈ దగ్గర ఏం లేదులే, ఆడి దగ్గరికి ఏంటి వెళ్ళేది అనేసి మానేస్తారు. రోజులు అలా ఉన్నాయండి. ఇదివరకులాగా ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు లేవండి. ఎంత సొంతోళ్ళైనా ఒక్క తల్లి కడుపుని పుట్టిన వాళ్ళకి కూడా ఉండట్లేదు ఈ రోజుల్లో. అలాంటి రోజులు అండి ఇవి. మరి ఉండడానికో పోవడానికో ఈ రోజు నాకేమీ అర్థం కావట్లేదు. కానీ అయితే అండి, ఇప్పుడు ఏముంది తెలుసా? చదువులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు. ఆ రోజుల్లో చదువులు, ఉద్యోగాలు లేనప్పుడే ప్రేమలు ఉండేవి, మనుషుల మధ్య ఆప్యాయతలు ఉండేవి. ఇప్పుడు చదువులు, హైటెక్ చదువులు, ఉద్యోగాలు, లక్షల జీతాలు ఇవన్నీ వచ్చేటప్పటికి ఉద్యోగం లేనోడంటే ఉద్యోగం ఉన్నోడికి చులకన, 4 డబ్బులు సంపాదించేవాడికి సంపాదన లేనోడంటే చిన్న చూపు కదా. అదండి మరి. ఆ రోజులే బాగుండేయండి బాబు. మరి ఈ రోజులు ఏంటో అసలు నిజంగా చాలా చాలా భయంకరమైన రోజులు. బంధువులు నిజంగా ఒక్కొక్కరు పగబడతారండి. బంధువులు పగబడితే పాము కన్నా భయంకరంగా ఉంటుందండి అది పగ. అలా పగబడతారండి. ఎప్పుడు దొరుకుతాడా వీడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అవకాశం వస్తుందా, మనం ఎప్పుడు వంచుదామా అంటే ప్రాణాలే తీయక్కర్లేదు. ఏదైనా సలహా కోసం వచ్చినా కూడా వాడు బాగుపడే సలహా ఇవ్వరు, వాడు నాశనం అయ్యే సలహా ఇస్తారు, వాడి పాతాలకి కూరుకుపోయే సలహానే ఇస్తారు. అవునా కాదా? మీకు తెలుసు కదా, ఇప్పుడు లోకంలో జరిగేది చూస్తున్నాం కదా. అంతే కదండి. అందుకని చెప్పుడు మాటలు అస్సలు నమ్మొద్దు, ఒకరి సలహాలు అస్సలు తీసుకోవద్దు. మనకి తోచింది, మన మనసుకు తోచింది, మన కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చేయాలనుకుంటే మనం ఆలోచించుకొని చేయాలి. కానీ మన చుట్టాల సలహాలు అస్సలు తీసుకోవద్దు, బంధువుల సలహాలు అసలే తీసుకోవద్దు. అవునంటారా కాదంటారా? రోజులు అలా ఉన్నాయి. అంత ఎందుకండి, మా ఎదురింటోళ్ళే సారీ మా ఎదురింటోళ్ళు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూసుకుంటే అతనికి ఫ్రెండు, మా ఇంటి ఎదురుగా ఉన్న ఆయన, వాళ్ళ ఫ్రెండు కూతురికి ఆల్రెడీ ఆ సంబంధం చూస్తే వాడు పెద్ద ఎదవ, వాడి పని లేదు పాట లేదు, జులాగే తిరుగుతాడు, చెడ్డ అలవాట్లు ఉన్నాయి, ఒక అమ్మాయిని లవ్ చేసి వదిలేశాడు, ఏదో కోర్టు ఏదో స్టేషన్ చుట్టూ కూడా తిరిగారు అనేసి వాడి గురించి హిస్టరీ మొత్తం వాళ్ళకి తెలుసు. అయితే ఆ విషయం ఇతనికి తెలియకుండా వీళ్ళ అమ్మాయికి అదే సంబంధం వచ్చింది. ఎవరి ద్వారానో పెళ్ళిళ్ళ పేర ఎవరో చూశారు, వచ్చింది. మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కాబట్టి అతను ఎవరో నాకు తెలీదు, మా ఇంటి ముందు అతనైతే నాకు తెలుసు. ఫ్రెండ్ని సలహాలు అడిగాడు, పలానా అబ్బాయి అంటే అవతలవాడికి వెలిగింది. ఈడ ఏదో మా అమ్మాయికి చూసాం వద్దనుకున్నామని వదిలేసినోడు మరి ఫ్రెండ్కి సలహా ఇవ్వచ్చు. ఒరే ఆడిని మేము ఆల్రెడీ చూసేసాం, వాడు ఇలాంటోడు అలాంటోడు, ఇంత ఎదవా, వీడు వద్దురా, సంబంధం మనకు వద్దు, పిల్ల పాడైపోద్ది, చేయొద్దు అనేసి ఫ్రెండ్కి సలహా ఇవ్వాలి కదా, మంచి సలహా. ఏమోరా నాకు తెలీదు, నీ ఇష్టం, నీకు మనసుకి ఎలా చూస్తే అలా చెయ్యి, చూస్తే అబ్బాయి బాగానే ఉన్నాడు అన్నాడంటండి. చూడండి, మరి అవతలోడు నాశనం పోవాలనే కదా టైం కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట. తెలియకుండా వీళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. పెళ్ళి అయిపోయింది, నెలలు గడిచాయి. మధ్యలో కొంచెం చిన్న గొడవలు వచ్చాయంట. వాళ్ళిద్దరికి, వీళ్ళ కూతురికి అల్లుడికి గొడవలు వస్తే అమ్మాయి వాడు కొట్టాడంట. ఈ పిల్ల ఇంటికి వచ్చేసింది. అప్పుడు వాడు అంటున్నాడంట ఫ్రెండ్ తోటి,
ఒరే ఈడు పెద్దదవని నాకు ముందే తెలుసు అంటే, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదురా అంటే, ఏమోరా మర్చిపోయాను నేను, నాకు అంత గుర్తులేదు అన్నాడంట. అంటే టైం కోసం చూస్తున్నాడు. వీడిని ఎప్పుడు పాతలోనికి తొక్కుదామా అని టైం కోసం చూశాడు. వాడు టైం వచ్చింది, కసి తీర్చుకున్నాడు. కానీ యువతలోడు ఏమనుకుంటున్నాడు, వీడు నా ఫ్రెండే అనుకుంటున్నాడు. అవునండి, ఫ్రెండ్స్ అంటే ఇదివరకు ఫ్రెండ్షిప్లు, ఇదివరకు స్నేహాలు, ఇదివరకు స్నేహబంధాలు, ప్రాణాలు ఇచ్చే స్నేహాలు ఇదివరకు. ఇప్పుడు కాదు. ఫ్రెండ్స్ అంటున్నారు, వాళ్ళ మధ్య చిచ్చులు. ఫ్రెండ్ అని చెప్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, వాడిని తీసుకుపోతున్నారు, ఎక్కడో చంపేసి పాడేస్తున్నారు. ఎన్ని చూస్తున్నాం అండి పొద్దున్న లేచిన కాడి నుంచి టీవీలోను యూట్యూబ్లోను బోల్డ్ చూస్తున్నాం కదా అండి. అందుకని మనము ఎవ్వరి మాటలు వినొద్దండి. మనకు తోచినట్టు మనం ఆరాలు తీసుకోవాలి. ఒకడు కాకపోతే ఇద్దరు ముగ్గురిని సంబంధాల విషయంలో ఇద్దరు ముగ్గురిని కాకపోతే 10 మంది నేను ఆరాలు తీసుకొని నిదానంగా అన్నీ చూసుకొని చేసుకోవాలి తప్ప గబగబా ముందుకి వెళ్ళిపోకూడదండి ఆడపిల్లల జీవితాలు కాబట్టి. సో నేను ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి డైవర్ట్ అయిపోయిన. సారీ. బంధువుల విషయానికి వస్తే, బెల్లం చుట్టూ ఏగలు. డబ్బులు ఉన్నప్పుడే అందరు చేరతారు, డబ్బులు లేకుంటే ఎవ్వడు చేరడనమాట. దరికి కూడా రారు. వాళ్ళ పండగలకి, పబ్బాలకి, వాళ్ళ ఫంక్షన్లకు కూడా మనకి డబ్బు లేదు కదా. అంతే. సొంత చెల్లిని, సొంత అక్కల్ని డబ్బులు లేదు, వాళ్ళు పేదోళ్ళని అన్నలో తమ్ముళ్ళు పిలిచినా కూడా వాళ్ళని వదినలు పని మనుషుల్లాగా పనులు చేయించుకోవడానికి మాత్రం ఉపయోగించుకుంటారు. ఏ పక్కన ఏ మూల నిలబెడతారు వాళ్ళని. మెయిన్ ఫంక్షన్లో కూడా వాళ్ళని రానియరు. అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎన్ని చూస్తున్నామండి మనం, బోళ్ళు చూస్తున్నాం కదా. నేను కూడా నా మటుకు నేను చాలా చూశాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బంధువులు, చుట్టాలు, మన సొంత వాళ్ళు అనుకోకుండా ఎవరికి వారే ఏమన్నా తీరేలాగా ఉంది ఇప్పుడు ప్రపంచం అయితే. అందుకని ఎవరి మటుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికి మనసుకు తగినట్టుగా ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మంచి ఐడియాలు తీసుకోవడం చాలా మంచిది. ఒకరి ఆలోచనలు ఎప్పుడు మనం తీసుకోకూడదు. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు. మంచి అవుతుందని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకప్పుడు జరిగేవి అలా. ఇప్పుడైతే అలాంటి రోజులు కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి? లోకంలో జరిగే ఇవి నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మన అందరి జీవితాల్లో జరిగే విషయాలే నేను ఒక్కొక్క వీడియోగా చేసి టాపిక్ మాట్లాడుతున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా, బంధువులకు కూడా షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, నమస్తే.